సుప్రభాత్ టౌన్షిప్ లో 35వ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ సమావేశం. వయోవృద్ధులకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. పోచారం మున్సిపాలిటీలోని సుప్రభాత్ టౌన్షిప్ కొర్రేములలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 35వ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం అధ్యక్షులు బంగారి రాజయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వయోవృద్ధులైన జె కొమురయ్య, ఎస్ సత్యనారాయణలకు శాలువలతో సత్కరించారు. ఈ సమావేశం ఉద్దేశించి టాస్క్ కార్యదర్శి ఆల వందర వేణుమాధవ్ మాట్లాడుతూ వృద్ధులు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాలని 1990లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రతిపాదన మేరకు 1991 అక్టోబర్ 1 నుంచి ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం జరుగుతుందన్నారు. వయోవృద్ధులు తమ ఆరోగ్య పట్ల శ్రద్ధ వహిస్తూ ఉప్పు, పంచదార, క్రొవ్వు పదార్థాలు తక్కువ మోతాదులో తీసుకోవాలని, తగిన వ్యాయామం, నడక కొనసాగించాలన్నారు. ఇంటర్నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే అంటారు, కొంతమంది ఓల్డ్ పర్సన్స్ డే అంటారు. ఏదేమైనా కానీ ఈ రోజు జరుపుకున్నామంటే ఇది ఇంటర్నేషనల్ వయోవృద్ధుల 35వ వార్షికోత్సవం అని జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క 30 సంవత్సరాలు ఎందుకంటున్నాం అంటే 1984లో ఆస్ట్రియా ఉంది ఒకటి దేశం, అక్కడ వియన్నా రాజధాని ఉంది. ఆ వియన్నాలో కొంతమంది ప్రముఖులు సీనియర్స్ అంతా మన ముసలాళ్ళంతా పాల్గొని మన యొక్క సంరక్షణ గురించి, మనకి హక్కుల గురించి మనం ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని కోరుకున్నాం. ఆ విధంగా చేసుకుంటూ 1990లో డిసెంబర్ 14న యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత 1991 అక్టోబర్ 1న ఈ యొక్క ఇంటర్నేషనల్ ఓల్డ్ పర్సన్స్ డే, అదే అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం జరుపుకోవాలని తీర్మానం చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దీనికి గుర్తింపు వచ్చింది. 1980కు ముందు సీనియర్ సిటిజన్ అనే పదమే లేదు, ఏదో ముసలోళ్ళు అనేవాళ్ళు. కానీ వయోధికులు, ఓల్డ్ పర్సన్స్, సీనియర్ సిటిజన్ అనే పదము ఆ రోజు నుంచి మొదలైంది. ప్రస్తుతం మనం అంతా సీనియర్ సిటిజన్గా ఉన్నాం. కానీ చట్టాలు, ప్రభుత్వాలు మనకి ఏమాత్రము అనుకరించటం లేదు. 2007లో భారత రాజ్యాంగము అంటే భారత ప్రభుత్వం తల్లిదండ్రులు పోషణ, వయోధికుల పోషణ చట్టం అని బిల్లు పెట్టారు. ఆ బిల్లు ఇంకా పూర్తిగా అమలు కావటం లేదు, కేవలం కాగితాల వరకే పరిమితమైంది. అదేవిధంగా దేశంలో ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణలో 40 లక్షల మంది వయోధికులు ఉన్నారు. దేశంలో 15 లక్షల మంది ఉన్నారు, 15 కోట్ల మంది ఉన్నారు. 2050లో ఈ సంఖ్య 33 కోట్లు రాబోతుంది. అంటే యువత తగ్గిపోతుంది, వృద్ధులు పెరిగిపోతున్నారు. కానీ ప్రభుత్వాలు బీసీ కమిషన్, ఎస్సీ కమిషను, మహిళా కమిషన్లు ఏర్పాటు చేస్తున్నా కానీ వృద్ధులకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో మనము డిమాండ్ చేయాలి ప్రభుత్వాన్ని. ఎందుకంటే ప్రతి చోట కమిషన్లు ఉన్నాయి, మరి వయోవృద్ధుల కమిషన్ ఎందుకు ఉండకూడదు? అది మనం ఓట్లు వేసాము అంటే దాదాపు 40 లక్షల మంది ఓట్లు ఉన్నామంటే మన భాగం కలిపి దాదాపు 70-80 లక్షల మంది ఉన్నట్టే కదా. 80 లక్షల ఓట్లను మనం ఒక ప్రభుత్వాలకు మనకు నచ్చిన దానికి చేస్తున్నాం. ఏ ప్రభుత్వం ఏం చేయటంలే. అదేవిధంగా ప్రతి చోట ఇప్పుడు కలెక్టరేట్ ఆఫీస్ ఉంది. కలెక్టరేట్ ఆఫీసులో ఒక సెక్షన్ పెట్టారు, ఒక ఆఫీసర్ పెట్టారు. ఆఫీసర్ ఏముంది? ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించిన వ్యక్తే చూస్తున్నాడు. కానీ సీనియర్ సిటిజన్ నామకే వస్తూ అప్లికేషన్ కార్డ్స్ ఇచ్చేందుకు పనిచేస్తున్నాడు. ప్రతి కలెక్టరేట్ ఆఫీసులో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రతి గ్రామంలో వృద్ధులకు మనోవికాస కేంద్రం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా డే కేర్ సెంటర్లు అంటున్నాయి, ఏదో జిల్లాకు 1-2 ఉంటున్నాయి. మనం కూడా ఇక్కడ మాకు లైబ్రరీ ఏర్పాటు చేయాలని గతంలో ఉన్న పోచారం మేయర్ కూడా ఇవ్వడం జరిగింది, కానీ అది అమలు కావట్ల. అదేవిధంగా ఈరోజు దేశంలో 5 కుటుంబాలు, వృద్ధుల కుటుంబాల్లో కనీసం ఒక కుటుంబం రోడ్డులో పడుతుంది. కుటుంబ సభ్యులు ఆస్తులు సంగ్రహించి అదేవిధంగా వాళ్ళకు పెన్షన్, గ్రాట్యుటీ, ధనం ఇదో సంపాదించేందుకు దోచుకొని రోడ్డు మీద పడేయడం జరుగుతుంది. కానీ మన రక్షణ కొరకు మనమే
ప్రభుత్వాలకు విన్నవించుకోవాలి. అదేవిధంగా మన ఆరోగ్యం కాపాడుకోవాలి. కేవలం ముసలివాళ్ళు అయిపోయామని భావించకుండా ప్రతిసారి పరిచయస్తులతోని స్నేహితులతోని కలిసిమెలిసి ఉండాలి. కనీసము ఆలోచనలు తక్కువ పెట్టి రోజుకు 7-8 గంటలు నిద్రపోవాలి, నడక చేయాలి, వ్యాయామం చేయాలి. అదేవిధంగా మనకు ఆగర్భ శత్రువులు 3 ఉన్నాయి ప్రతి మనిషికి. అందులో ముఖ్యంగా ముసలి వాళ్ళకు ఒకటి ఏంటంటే ఉప్పు, అదేవిధంగా పంచదార, మైదా. ఈ 3 పదార్థాన్ని తగినంత మోతాదు తగ్గించాలి, నివారించలేకపో. ఎందుకంటే జీవ చాపలు నాలుక రుచి మరుగుతుంటుంది. కాబట్టి ఈ 3టిని మనము తగ్గించాలి. ముఖ్యంగా పచ్చళ్ళు కానీ, అదేవిధంగా ప్రతి మజ్జిగన్నానికి పెరుగనేది ఉప్పు వేసుకోవడం, అది కూడా ఉప్పును తగ్గించడం వల్ల మన యొక్క ఆరోగ్యానికి, ఉప్పు మన శరీరానికి ముప్పు అని భావిస్తూ ఉప్పును తగ్గించాలి, పంచదార తగ్గించాలి. అదేవిధంగా భవిష్యత్తులో ఈ యొక్క సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర కమిటీ వారు చేసే పిలుపుకు మనమందరం వెళ్ళి మన యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క సీనియర్ సిటిజన్ హక్కుల గురించి పోరాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.